ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభువుని యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం ఎద్దుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 9వ అధ్యాయము 29వ వచనములో మోషే ఫరోను చూసి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడను. ఐగుప్తు రాజైన ఫరో ఏమనుకున్నాడంటే, ఈ దేశమంతా నాది, నేను పరిపాలిస్తున్నాను కాబట్టి నా స్వాధీనంలో ఈ భూమి అంతా కూడా ఉన్నది, నేను ఏదైనా చేయగలనని గర్వపడ్డాడు. అయితే దేవుడు ఒక అద్భుత కార్యం వడగండ్లను పంపించి భూమి అంతటినీ కూడా నాశనం అవుతున్నట్లుగా, అంటే వారు పశువులేమి, వారి పని వారేమి అందరూ కూడా వడగండ్లు ఉరుములు పడి చనిపోయినప్పుడు దేవుని మహిమను చూసి, ఇక చాలును, ఇంత మట్టుకు నేను మిమ్మల్ని పంపించి వేస్తానని చెప్పినప్పుడు మోషే చెప్పిన మాట ఏంటంటే, భూమి యెహోవాదని నీకు తెలియబడను. కొంతమంది వారిని అస్థిరపడుతూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన యేసయ్య ఉండగా ఆయన స్వాధీనంలో లేనిది ఏదీ లేదని తెలుసుకుని మనము ఆయనకి భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడతాం. ఆమేన్.